వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా సంప్రదించండి. మరి చాలామంది జేఈ మెయిన్ స్కోర్తో తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో నిజంగా సీట్లు ఇస్తారా సార్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ దీనిపై ఇంతకుముందే వీడియో చేయడం జరిగింది. దీని మీద కొంత క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు ఎవరికైతే జోసా కౌన్సిలింగ్లో దాదాపు 93, 94, 95, 96 ఆ రేంజ్లో బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి 97 వరకు కూడా కావచ్చు, మీకు అక్కడ అటు ఎన్ఐటీస్ కానీ, త్రిబుల్ కానీ, జిఎఫ్టీ కానీ, జోసాలో చివరి రౌండ్ వరకు రాకపోయినా మీకు ఒక మంచి అవకాశం, లేదా దూరంగా వచ్చి ఇంట్రెస్ట్గా మీరు వెళ్ళలేకపోయినా ఇక్కడ తెలంగాణలో ఉన్న ఒక 6 కాలేజెస్ ఆల్రెడీ మీకు ఇంతమంది తెలియజేయడం జరిగింది. అవి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, సిబిఐటి, నెక్స్ట్ ఎంజిఐటి, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, మరియు నారాయణమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 6 కాలేజెస్ మీకు కంప్లీట్గా జేఈ యొక్క స్కోర్ను బట్టి మీకు కన్వీనర్ ఫీజుకే ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 93 అబోవ్ వచ్చిన వాళ్ళకు, 97, 98 వాళ్ళకు కూడా కొంతమందికి జేఈ దూర ప్రాంతంలో మనకు జేఈ ద్వారా జోసాలో వచ్చినా కానీ ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఇవన్నీ టాప్ కాలేజెస్ కాబట్టి ఇవి సెపరేట్గా కాలేజీ వారిగా నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా మీకు మన గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి సెపరేట్గా కాలేజీ వారిగా నోటిఫికేషన్ వస్తుంది. మరి బీ కేటగిరీ అయినా కానీ ఫీజు ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడగడం జరుగుతుంది. మీకు కన్వీనర్ ఫీజు ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఎంతైతే ఫీజు ఉండిందో అదే ఫీజు మీకు ఈ బీ కేటగిరీ ద్వారా జేఈ స్కోర్ ద్వారా జాయిన్ అయితే మీకు ఫీజు ఉంటుంది. కాబట్టి మరి ఇది కూడా ఒక అవకాశం ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్గా కొన్ని వందల మంది మనం గైడెన్స్ ద్వారా బీ కేటగిరీ ద్వారా జేఈ స్కోర్తో జాయిన్ అయి ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మరింత ఎక్కువ సంఖ్యలో మీరు బీ కేటగిరీ ద్వారా జాయిన్ అవ్వాలని కోరుతూ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు కేఆర్ గైడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ.